పార్టీ మారడంతో ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇక అనంతరం ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వరకు ర్యాలీగా వెళ్లారు. ఇంటి ముందు ధర్నా చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సంజయ్ ఎప్పుడూ ఉద్యమంలో పాల్గొనలేదని, కవిత సహకారంతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారని కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంజయ్ తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని అన్నారు. నీచమైన రాజకీయాలకు దిగిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపి, ఇది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఇటు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దగ్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అదేవిధంగా జగిత్యాల స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఇటు జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఇటు తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాత్రం అక్కడి నుండి భారీ ర్యాలీతో ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నివాసానికి చేరుకున్న ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు సంజయ్ కుమార్ నివాసానికి గేట్లు మూసిన నేపథ్యంలో ఆ ముందు పూర్తి ఆందోళన చేపట్టారు. సంజయ్ కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి నీచమైన రాజకీయాలను చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చేస్తారని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సంజయ్ కుమార్ కు ఇటు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని సంజయ్ కుమార్ కు ఇటు ఎమ్మెల్సీ అంతా 2014లో పిలిచి టికెట్ ఇచ్చి 2 సార్లు కూడా ఎమ్మెల్యేల గెలిచేందుకు కూడా సహకరించారని చెప్పి చెప్తున్నారు. అయితే మొదటిసారి ఓడిపోయినప్పటికీ కూడా అతనిపై నమ్మకం ఉంచి 3వసారి కూడా ఆ బీఆర్ఎస్ టికెట్ అతనికి ఇచ్చిన నేపథ్యంలో మాత్రం వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. వెంటనే ఇటు ఉద్యమం సమయంలో ఏ విధంగా రాజీనామాలకు ఇప్పుడు కూడా రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరని కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్న పరిస్థితి. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా ఇటు స్థానిక బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక మాత్రం తెలియని సంచలనంగా మారిందని చెప్పచ్చు. దీనికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన అంటే ఏంటి, తెలంగాణ కాంగ్రెస్ లో వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం కండువా కప్పుకున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ మారుతున్నారు. ఏంటి అసలు ఈ మార్పును ఎలా చూడొచ్చు? స్పందన అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చర్చలు ఉంటారు. కాంగ్రెస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే విధంగా వలసలు కొనసాగుతాయి. బీఆర్ఎస్ లో కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ చేస్తుందని చెప్పవచ్చు. అయితే అదే విధంగా దానం మహేందర్తో పాటు కడియం సిఆర్ కావచ్చు, ఇతర నేతలతో పాటు ఇటు రీసెంట్ గా కూడా ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో అయిపోయిన కూడా రీజన్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీలోకి ఆహ్వానించిన విషయం అయితే తెలుస్తుంది. అయితే అదే విధంగా కూడా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అకస్మాత్తుగా నిన్న రాత్రి కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అదే విధంగా ఇటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుర్తు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్ అనే నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ దిశగా మాత్రం కాంగ్రెస్ సూచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తర్వాత కూడా రాను మరికొద్ది రోజుల్లో కూడా ఇటు పూర్తి
స్థాయిలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పూర్తి వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మాకు తెలుస్తుంది. అంటే వచ్చిన వారికి కూడా కీలక పదవులు అప్పగించే ఆలోచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం యోచిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మంత్రివర్గ విస్తరణ కూడా మరి కొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈ వలసల పరంపర కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. చిన్న కార్యకర్తల నుంచి కూడా ఎమ్మెల్యే స్థాయి వారు కూడా పూర్తిగా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా ఇటు అధిష్టానం చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆగస్ట్ పేరుతో పూర్తి స్థాయిలో అందరినీ కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు ప్రచారం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. రాన్న రోజుల్లో తెలంగాణ ప్రజలు జగిత్యాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరు. సత్తా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రాబిడ్డ. ఓటర్లు చెప్పులతోటి చీపులతోటి నీకు దాడి చేసి వాళ్ళ యొక్క పదార్థం ఏందో చూపిస్తారు. ఖబర్దార్. ఇదే కాదు, ఇక ముందు కూడా ఏ పార్టీ నాయకులు కానీ ఎవరైనా కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పార్టీ రాజీనామా చేసిపోతే మాత్రం ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవడం మాత్రం తథ్యమని చెప్పి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. రాన్న రోజుల్లో తెలంగాణ